Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మారిన వ్యూహం జగన్ వెయిటింగ్. అందుకే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడకపోవడమే మంచిదా? బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ తరహాలో కొంతకాలం వెయిట్ చేయడం మంచి పని అని ఆయన భావిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎన్నికలలో ఓటమి పాలైన నాటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. జగన్ కూడా సేమ్ టు సేమ్ బెంగళూరులోని తన ప్యాలెస్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చిపోవడంతో పాటు తన సొంత నియోజకవర్గమైన పులివెందులకు రావడం మినహా పెద్దగా ఎక్కడకు పర్యటించడం లేదు. కేసీఆర్ తరహాలోనే ప్రభుత్వంపై ఎదురయ్యే వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందన్న అంచనాలో జగన్ ఉన్నట్లుంది. అందుకే ఆయన జిల్లాల పర్యటన కూడా ఇప్పట్లో పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలలో మార్పు వచ్చి వారు అనుకూలంగా మారిన తర్వాత మాత్రమే జనంలోకి వెళితే బాగుంటుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అందుకోసమే జగన్ ఎప్పటికప్పుడు తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికలలో దారుణ ఓటమిని చవి చూసిన జగన్ అసెంబ్లీకి కూడా రావడం లేదు. కేసీఆర్ తరహాలోనే బడ్జెట్ సమావేశాల సమయంలో, గవర్నర్ ప్రసంగం సమయంలో మాత్రమే వచ్చిపోతున్నారు. అంతే తప్ప శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటే మరోసారి విజయం దక్కుతుందని, అంతోటి దానికి ఇప్పటి నుంచే ఎండనక వాననక తిరగడం వృధా అన్న నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలిసింది. ఖర్చుతో పాటు దూసుకు వచ్చే పార్టీ కేడర్తో ఇబ్బందులు తప్ప మరేదీ ఉండదని, ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉన్నందున ఇప్పుడిప్పుడే జనంలోకి వచ్చిన ఎన్నికల సమయానికి ఆ హైప్ ఉండదని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆటోమేటిక్గా తన పార్టీ పట్ల సానుకూలత పెరుగుతుందన్న అంచనాలో వైఎస్ జగన్ ఉన్నారు. ప్రస్తుతం రైతులు, మహిళలు కూటమి ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, అది మరింత పెరిగేంత వరకు వెయిట్ చేయడమే మంచిదని భావిస్తున్నారు. మరొక వైపు 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా ఏమీ మాట్లాడకపోవడమే మంచిదని జగన్ అనుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతి తప్ప మరో జపం చేయరని తెలిసినా జనం ఆయనకే ఓటేసినందున ప్రజల్లోనే విసుగు వచ్చేంత వరకు వేచి చూడాలని జగన్ బెంగళూరులోనే ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం మరో 40,000 ఎకరాలను సేకరించాలన్న ప్రభుత్వం ఆలోచనను చాలామంది తప్పుపడుతున్నారని, ప్రజలు కూడా ఈ విషయంపై చంద్రబాబును వ్యతిరేకిస్తారని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ దూకుడుగా వెళ్లే కంటే వెయిట్ చేయడమే మంచిదన్న భావనలో ఉన్నట్లుంది.